అందరినీ. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి యోగీశ్వరులు, మునీశ్వరులు వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో కూడా అంటే ఒక 500-1000 సంవత్సరాల క్రితం లోపల కూడా ఎంతో గొప్ప యోగులు ఉండేవారండి. అవును, వాళ్ళకి ఒక ఇచ్చామరణం ఉండేది. అవును, ఎన్ని సంవత్సరాలన్నా జీవించి ఉండేవారు. అవును, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేవారు. అవును, అంటే ఈ దేహంలో ఉండగానే సిద్ధించుకోవాలని ఎన్నో సంవత్సరాలు. అవును, అట్లా మీరు హిమాలయాల్లో బర్ఫానీ బాబా గారిని ప్రత్యక్షంగా కలిశారు. అవును. అదృష్టం అది. ఎలా వచ్చింది మీకు అవకాశం? ఎలా వచ్చింది? అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది మీకు? ఒక పెద్ద డాక్టర్, క్యాన్సర్ డాక్టర్ ఉండేవాళ్ళు, రమేష్ సింగ్ చౌహాన్ అని, ఇప్పటికి ఉన్నారు హైదరాబాద్లో. ఆయన చాలా అద్భుతంగా పనిచేసేవాడు. ఓకే. తర్వాత ఆయన ఒకసారి వాళ్ళ కేరళ ఈ పాండిచేరిలో డాక్టర్ ఉన్నప్పుడు ఆడ వాళ్ళ ప్రిన్సిపల్ చెప్పారంట, రామజోగేశ్వరరావు అని అద్భుతమైన వ్యక్తి ఉన్నాడయ్యా కాకినాడలో, అమలాపురంలో, ఒకసారి నువ్వు ఆయన దగ్గరకు పోయిరా, నువ్వు కూడా ఎక్స్ట్రాడనరీ పర్సన్, అంటే ఇతని వే ఆఫ్ వర్కింగ్ అవి చూసి నా కోసం నువ్వు పోయిరా, నేను అని వాళ్ళ ప్రిన్సిపల్ బలవంతం చేస్తే పోయినాడంట. పోతే 2 రోజులు వెయిటింగ్ బర్డ్, అంటే ఆయన వస్తానే రాదు, ఆ పేరు చూస్తే అది రావాలా ఆ జ్యోతిష్యం అది. వచ్చిన తర్వాత వచ్చినప్పుడు కలిశాడు, కలిస్తే అద్భుతంగా పట్టేశాడు. ఇంకా నువ్వు యు ఆర్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ మీ అని, నా తర్వాత ఇంకా నువ్వే ఉండాలి ఈ సంస్థకు. అప్పుడు బర్ఫానీ బాబా యొక్క క్రియాయోగం, ఈ రామజోగేశ్వరరావు గురువు, బర్ఫానీ బాబా వెనకాల, రామజోగేశ్వరరావు ఫ్రంట్, ఈ క్రియాయోగాన్ని అందిస్తున్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు. నా తర్వాత నువ్వే నీ రమేష్ సింగ్ చౌహాన్ చెప్పాడు. అంటే ఈయనలో ఆ టాలెంట్ ఆయన గుర్తించాడు. తర్వాత ఈ రమేష్ సింగ్ చౌహాన్ అట్లా పెట్టి ఇప్పుడు రామజోగేశ్వరరావు గురించి అడుగుదాం. ఈయన అమలాపురంలో వాళ్ళ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అయినా జమీందారులు అంట, వాళ్ళు చాలా పొలాలు, చాలా ఆస్తివంతులు. ఆయన బెనారస్ యూనివర్సిటీలో చదువుతా ఉన్నాడు, పిహెచ్డి. చదివేటప్పుడు ఎట్టా భక్తి జ్ఞానం అన్నీ ఉన్నాయి. ఒకసారి ధ్యానం చేసి ఉండేటప్పుడు బర్ఫానీ బాబా ప్రత్యక్షమైనాడంట. వచ్చాడు వచ్చి రామజోగేశ్వరం ఎట్టున్నావు నువ్వు నాకు కావాలయ్యా అని, ఆయన క్రియాయోగాన్ని నేను ప్రపంచానికి ఇవ్వాలనుకుంటాను. బర్ఫానీ బాబా చెప్పేది లహరి మహాశయ వాళ్ళకు కూడా ఈయన ఇచ్చినట్టు, లహరి మహాశయని కూడా చూపించినట్టు చెప్తారు డైరెక్ట్ గా కళ్ళతో. కుంభమేళలో ఈ రమేష్ సింగ్ చౌహాన్ ఇంకా చూపించాడంట, ఈయన లహరి మహాశయ్, ఈయన యుక్తేశ్వరగిరి, అంటే ఆ బృందానన్నే ఉంటాయి. అటువంటి గొప్ప మహాత్మ కలిగిన బర్ఫానీ బాబా ఆయన వచ్చి ఈయన్ను రామజోగేశ్వరరావును నువ్వు నాకు కావాలని చెప్పి, నీకు కావాలంటే నీకు ఏదో ఒక విద్య ఉండాలా, లేకపోతే ప్రపంచం చూడడానికి పోవడం కాదు అని చెప్పి అగస్త్య నాడీ జ్యోతిషం 2000 శ్లోకాలు అట్లే వచ్చేసాయంట చేయి మీద తోటి. అది ప్రాణాహుతి అంటారు, శక్తిపాతం లాగా. శక్తిపాతం కరెక్ట్ వర్డ్, శక్తిపాతం చేయి మీద పెట్టి ఇచ్చాడంటే. ఈయన అబద్ధం చెప్పడు. రామజోగేశ్వరరావు మహా స్ట్రిక్ట్, ఎంత స్ట్రిక్ట్ అంటే ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉండేవాడు. ఆయనకు ఆ శ్లోకాలన్నీ కంఠస్థం అయిపోయి ఆయన స్థితి మారింది. దీన్ని ఆయన 10 మందికి ఉపయోగిస్తా ఉన్నాడు, క్రియాయోగం. దీని ద్వారా జ్యోతిష్యం చెప్తే ఆయన అద్భుతంగా చెప్తాడు. ఈ జ్యోతిష్యం ద్వారా జనాలు వస్తారు, వాళ్లకు క్రియాయోగం అంతే, వాళ్ళని ఈ మార్గంలోకి మళ్ళీ నెక్స్ట్ కర్మలు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇంకా బర్ఫానీ బాబాతో క్లోజ్ టచ్. ఆయనేమో బదరీలో ఉండేవాడు, బదరీ బాబా అని కూడా పేరు. బదరీలో అప్పుడైతే బేర్ బాడీతో పడుకొని ఉండేవాడు అంట. 6 నెలలు మూసేస్తే కూడా చలికాలంలో వాళ్ళు 6 నెలలు బదరీ క్షేత్రం క్లోజ్ చేస్తారు మంచులోనే. ఇంకా ఈయన 6 నెలలు కూడా అక్కడే ఉండేవాడు అంట. అంటే మనిషి బాగా దిట్టంగా, లావుగా, పొడుగ్గా ఉంటాడు. దాదాపు 300 సంవత్సరాల నుంచి రికార్డు ఉంది ఆయనది. ఈ రామజోగేశ్వరరావు బాగా క్లోజ్ అయ్యాడు. సరే, రామజోగేశ్వరరావు అద్భుతంగా ప్రచారం చేస్తా ఉన్నాడు. ప్రచారం చేసి, అయ్యా నేను చూడాలంటే బదరికి రావాలంటే కష్టం, నువ్వు హరిద్వార్లో వచ్చి ఉండు అని చెప్పి, హరిద్వార్లో భారత్ మాత అని ఒక పెద్ద స్టాచ్యూ ఉంది హరిద్వార్లో, మీరు చూస్తే. దానికి పక్కనే ఒక పెద్ద ఆశ్రమం కట్టించారు ఈయనకు, బర్ఫానీ బాబాకు. ఎందుకంటే ఇక్కడ హరిద్వార్ అయితే ఈజీ యాక్సెస్, అక్కడ పోవడం అంటే కష్టం అని ఆయన ఎక్కడే ఉండేవాడు. ఈయన మన డాక్టర్ రమేష్ సింగ్ చౌహాన్
నాకు ఒక శిష్యురాల ద్వారా పరిచయం అయ్యాడు. ఫోన్లో కాంటాక్ట్ అయింది, తర్వాత కలుసుకున్నాం. అద్భుతంగా ఒకరికొకరికి బాగా అటాచ్మెంట్ అయింది. ఇంకా నేను వచ్చి వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో 2-3 రోజులు ఉండేవాడిని. ఆయన వచ్చి నెల్లూరులో నా దగ్గర ఉండేవాడు. ఇట్లా క్లోజ్ అవుతా ఉంటే ఒకసారి బర్ఫాని బాబా ఉన్నారు, చాలా గొప్ప మహాత్ముడు, నీకు ఆయన్ను అటాచ్ చేస్తాను, నువ్వు డిజర్వింగ్ పర్సన్ అని. గురుదేవుల సహాయమే ఆయన తీసుకుని ఆయనతో కలపడం, కలిపిన వెంటనే ఆయన ఆనందంగా నన్ను తీసుకోవడం. హిందీలో నాకు హిందీ తెలుసు కాబట్టి అక్కడ 2 రోజులు ఉండడం. తర్వాత ఆయన బుక్ తెలుగులో ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు. ఇతనైతే కరెక్ట్ అని చెప్పి ఆయన క్రియాయోగం అనేది ఇంగ్లీష్లో ఉండింది. ఆ ఇంగ్లీష్లో రాసింది కూడా ఎట్లా అంటే, ఒక ప్రొఫెసర్ ఆమె బెంగళూరులో ఇప్పుడు కూడా ఉంది ఆమె, ఆమెకు ఇచ్చాడు, నువ్వు ఇంగ్లీష్లో రాయి, ఇది ఆమెకు తెలుగు తెలియదు, హిందీ తెలియదు, ఇంగ్లీష్లో రాయి అని చెప్పి. నాకేం తెలియదు అంటే, నేను వస్తాను చెప్తాను అలాంటి టైమింగ్స్, ఆ టైమింగ్ లో ఆమె పేన పెట్టి కూర్చునేదంటే నేను మాట్లాడిన ఇప్పుడు కూడా టచ్ లో ఉంది ఆమె నాకు. ఆయన హాస్టల్ గానే వచ్చి చెప్పేవారు, హాస్టల్ గానే సూక్ష్మ రూపంలో వచ్చి డిక్టేట్ చేస్తే ఏమి రాస్తా ఉండేది. ఒక 1000 పేజీలు ఇంత బుక్ రాసింది ఇంగ్లీష్ లో. ఇప్పుడు దాన్ని మళ్ళా నన్ను తెలుగులో రాయమన్నారు. నాకు ఒక 9 months పట్టింది. రోజు నేను ఒక టెంపుల్కి వెళ్ళేవాడిని. కానీ ఫస్ట్ అడిగా స్వామిని, స్వామి యాజ్ ఇట్ ఈజ్ అంటే ట్రూ ట్రాన్స్లేట్ ఎవరైనా చేస్తారు, అది తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరైనా. కానీ భగవంతుడి దయ వల్ల నాకు కొద్దిగా ఆధ్యాత్మిక సంస్థలతో కొన్ని అనుబంధాలు ఉన్నాయి. వాటిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జోడించాలనో జోడిస్తా. అది దానికి ప్లస్ అవుతాయి కానీ నెగిటివ్గా కావు. ఏం స్వామి ఎప్పుడంటే అద్భుతంగా చేయని అన్నాడు. తర్వాత ఆయన కూడా కొన్ని రాసేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తే ఆటోమేటిక్గా ధ్యానంలో చెప్పడం, ఒక రకమైనటువంటి సౌండ్స్ దీంట్లో ఆటోమేటిక్గా అప్పుడు రాని ఊహలు అప్పుడు వచ్చేస్తాయి. ఆయన యొక్క సందేశం అలా సూక్ష్మంగా అందింది. అది ఒక 9 నెలలు పట్టింది. ఆ 9 నెలలు కూడా నాకు అద్భుతమైన సాధన అనిపించింది. వెంకటేశ్వర ఉంది మాగుంట లేఅవుట్ నెల్లూరులో, మాగుంట సుబ్రహ్మరెడ్డి కట్టించాడు చాలా అద్భుతంగా వెంకటేశ్వర టెంపుల్. దాంట్లో వాళ్ళతో చెప్పి నేను ఒక చైరు ఫ్యాన్ కింద రోజు నాకు అక్కడ స్వామి సన్నిధిలో రాస్తే బాగుంటుంది అన్నట్టుగా అది కూడా చాలా అద్భుతంగా పనిచేసింది. ప్రత్యక్షంగా అన్ని కలవడం తర్వాత కంటిన్యూ వెళ్ళేవారండి? ఇంకా వెళ్ళేవాళ్ళం. ఆయన హైదరాబాద్ వచ్చేవాడు, చెప్పాను కదా ఆయనకి శిష్యులు ఉండేవాడు, హైదరాబాద్ వచ్చేవాడు. తర్వాత అనంతపురంలో ఒక వకీలు ఉండేవాడు, ఆయన కూడా మహాభక్తుడు, ఆయన ఇంటికి కూడా వచ్చేవాడు. వచ్చినప్పుడు కలిసేవాళ్ళం. అంటే మీరు దీక్ష తీసుకోలేదండి? లేదు, నేను ఎవరి దగ్గర ముందుగానే చెప్పేస్తా ఉన్నా. ఒక మహాత్ముడు నాకు పరిచయం అయినప్పుడే, తండ్రి నేను ఒక మహాత్ముడి చేత పెంచబడినాను, పెరగబడ్డాను, కారణమే ఆయనే, కాబట్టి నాకు ఆయనే అంతటా చెప్పేసేవాడిని. దాంతో వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. కానీ మా గురువు గారు కూడా మంత్రంగా ఏమి ఇవ్వలేదు. ఒకసారి ఇది కూడా చెప్పాల్సిన విషయం. చెప్పండి. కలకత్తాలో ఉన్నాను నేను, చిన్మయ మిషన్తో నాకు టచ్ ఉందని చెప్పాను, ఉపనిషత్తులు అవన్నీ. స్వామి దయానంద సరస్వతి అని ఆయన కలకత్తాలో ఒక 21 days ఉపన్యాసాలు, ఉదయం ఉపనిషత్తులు, సాయంత్రం భగవద్గీత. ఆ 21 days నేను కంటిన్యూగా వెళ్ళేవాడిని. అది అరేంజ్ చేసిన ఆయన నాకు చాలా ఫ్రెండ్, ఒక తమిళియన్. ఆయన చిన్మయ మిషన్లో వరల్డ్ సెక్రటరీ. ఆయన ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ అయిపోయా. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వదిలేసి వాళ్ళ ఇంట్లోనే తినేది, ఎందుకంటే అది సాత్వికంగా. అట్లా ఆయన నన్ను గట్టిగా పట్టుకొని, దయానంద సరస్వతి ఇక్కడికి వచ్చాడు, నువ్వు మంత్రం తీసుకోయా, మంత్రం లేదే మోక్షం లేదు, నువ్వు తప్పనిసరిగా మంత్రం తీసుకోవని ఆయన. నాకు ఈ నదులు తీసుకుంటే అది ప్రాతివ్రత్యం అన్నట్టుగా అనిపోతుంది. గురువే, కానీ మంత్రం లేదు. మంత్రం లేకపోతే కాదంటాను. రిటర్న్ నాకు ఒక ఘర్షణ ఏర్పడింది. ఒక రాత్రి అంతా బాగా ఏడ్చుకున్నట్టుగా బాధపడ్డా, ఎందుకు వచ్చింది ఇది అని. తర్వాత మరుసటి రోజు కరెక్ట్గా బ్రహ్మముహూర్తం 3 గంటలకు కల్లో మా స్వామి ఒక ప్లేస్ ఉంది, ఒక ఆశ్రమం, వాయిద్యాలతో యజ్ఞాలతో మంత్రదీక్ష ఇచ్చాడు. నేను ఇప్పుడు అదే చెప్పుకుంటా ఉంటాను.
ఇంకా అదే అనుకున్నా చాలు అని. తర్వాత అందరినీ ఎవరిని కాదనడం, అందరినీ ఆహ్వానిస్తాం. మన తల్లిదండ్రులు ఉన్నారు, వేరే తల్లిదండ్రులను కూడా అదే భావంతో పూజిస్తాం, తప్పులేదు. నా దేవుడు ఇదే, మొరుటుతనం లేదు. మా గురువు ఇదివే కాబట్టి ఇంకో గురువు దగ్గరకు పోను. కానీ దీక్షలు తీసుకోవడం వల్ల వెంటనే దీక్షలు మాత్రం అక్కడ వరకు ఎక్కడా పోలేదు. కానీ వాళ్ళ ఫిలాసఫీలు నేను ఫాలో అయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ భగవాన్ రజనీష్ అని ఉన్నాడు, ఓషో. ఒక విపరీతమైన ఒక విప్లవం సృష్టించాడు ఆ కాలాల్లో. అతను ఢిల్లీలో ఉండేవాడు. నా రూమ్మేట్ అతని శిష్యుడు. టోటల్ గా మారిపోయాడు. ఎట్టుంటది అని చూస్తే అద్భుతంగా ఉంది, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ వే ఆఫ్ ఇది చాలా ట్రూత్ కు చాలా దగ్గర ఉంది. బట్ దాని అప్రోచెస్ కొంచెం అంటే దేశకాల పరిస్థితులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే సొసైటీ కాబట్టి. అది ఆయన వద్దన్నాడు కాబట్టి నిషిద్ధం అయింది కాబట్టి. లేకపోతే ఇట్స్ బ్యూటిఫుల్. సెక్స్ టు సూపర్ కాన్షియస్ అని అద్భుతంగా, మామూలుగా మ్యారేజ్కి ముందు చదవాల్సిన బుక్. చాలా విషయాలు చాలా నిజాయితీగా ఉంటాయి. అట్లే మహర్షి మహేష్ యోగి ఢిల్లీలో కలిసాను. ట్రాన్స్జెండల్ మెడిటేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వాళ్ళ గురువే. అవునండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురువు గారు, ఈయన భగవాన్ మహర్షి మహేష్ యోగి. మహర్షి మహేష్ యోగి అద్భుతంగా ఢిల్లీలో మా ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ ముందే ఒకసారి అద్భుతమైన ఒక యజ్ఞం చేశారు. ఇట్లా సైంటిస్టులను ఒక పక్క, ఇటు హిమాలయాల్లో తపస్సు చేసే పెద్ద పెద్ద ఋషులు ఒక పక్క, ఒక స్టేజ్ మీద అరేంజ్ చేశారు. ఏనుగుల మీద వచ్చారు వాళ్ళు. కొంతమంది పీఠాధిపతులు వాళ్ళ ఇది చూపించుకోవాలని ఆ మీటింగ్ వాళ్ళకి ఏనుగుల పైన వచ్చారు. ఇంకా నేను వాళ్ళు ఊరేగిస్తారు కదా శిష్యులు అందరూ, మరి వాళ్ళకు వాళ్ళ గౌరవం చేపిస్తారు. అట్లా మధ్యలో ఈయన ఉండేవాడు మహర్షి మహేష్ యోగి. ఈ యోగు ఒక టాపిక్ ఇచ్చేవాళ్ళు. ఈ యోగులు సనాతన ధర్మం ఇవి ఉపనిషత్తు ఇవి చెప్పేవాళ్ళు, సైన్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు, మధ్యలో వీళ్ళు సమన్వయం చెప్పేవాడు ఈయన మహర్షి మహేష్ యోగి. అద్భుతంగా వేరే కంట్రీస్ లో అపోజిషన్ చేశారంట. చెప్పేటప్పుడు పూజలు చేయకూడదు కదా అని. వాళ్ళు ఈ మెడిటేషన్ చెప్పేటప్పుడు అందరూ ఒక గురువు ఫోటో పెట్టి హారతి అవి ఇస్తారు, అవి చేయకూడదు అని చెప్పారంట. వాళ్ళు అన్నారు, ఈయన ఒప్పుకోలేదంట. పోనీ మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే పోండి. ఎందుకంటే మిమ్మల్ని చేయమని చెప్పలా, ఆయన ఏదో ఆయన గురువు పూజ చేస్తే మీకు వచ్చే నష్టం ఏముంది, అంతే కదండి అని వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తారు అవి. వాళ్ళు యూనివర్సిటీలో కాలేజెస్లో తప్పనిసరిగా ట్రాన్స్జెండల్ మెడిటేషన్ చాలా బాగుంటుంది. అట్లా ఆ మహానుభావుని కూడా కలవడం జరిగింది.